రైట్ మొత్తంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారైంది. షర్మిల కాంగ్రెస్ లో ఈ నెల 4న ఉదయం 11 గంటలకు చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 4వ తేదీలో కాంగ్రెస్ లో చేరనున్నారు వైఎస్ షర్మిల. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు వైఎస్ షర్మిల. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 4న కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 4న ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ లో చేరనున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే అందుబాటులో ఉన్న నేతలతో వైఎస్ షర్మిల సమావేశం కూడా నిర్వహించారు. రైట్ మొత్తంగా ఈ నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. రైట్ ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, ఎట్టకేలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 4న ఏఐసిసి కార్యాలయంలో ఈ నెల 4న 11 గంటలకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేయాల్సి వస్తుంది, పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న అంశాలపై అందుబాటులో ఉన్న నాయకులు కార్యకర్తలతో కాసేపు క్రితమే లోటస్ పాండ్లో సమావేశమైంది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీ రాజకీయాల్లో తన పాత్ర ఏంటి, తనకు ఎటువంటి పదవిని అప్పై చెప్పబోతున్నారు, అందులో ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన నేతలు కార్యకర్తల భవిష్యత్ ఏంటి, వాళ్ళకి ఎటువంటి, ఎందుకంటే పార్టీని పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత తెలంగాణ నేతల పరిస్థితి ఏంటి, ఇటువంటి అంశాలన్నిటిపైన అందుబాటులో ఉన్న నేతలు కార్యకర్తలకు వైఎస్ షర్మిల పూర్తి స్థాయిలో వివరణ ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వివరణ తర్వాత ఆమె ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించి మనం చూస్తున్నాం. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో సంప్రదింపులు జరుపుతూ వస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చెప్పి వైఎస్ షర్మిల భావించింది. ఈ మేరకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. 2.5 పాటు ఆమె 3,800 కిలోమీటర్ల తెలంగాణలో పాదయాత్ర కావచ్చు, వివిధ తెలంగాణ సమస్యలపై పోరాటం కావచ్చు, ఇన్ని చేసినప్పటికీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో తెలంగాణ క్యాడర్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసి ముఖ్యమైన నేతల క్యాడర్ అంతా కూడా పార్టీకి దూరమైన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో భావించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిలను కనుక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే అక్కడ పూర్తి స్థాయిలో పార్టీ మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏఐసిసి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడానికి, తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఆమె పూర్తి స్థాయిలో అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 4వ తారీఖు ఆమె ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో పార్టీని విలీనం చేయడంతో పాటు ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఆ తర్వాత వైఎస్ షర్మిలకు ఎటువంటి పార్టీ, అంటే పార్టీ ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఏఐసిసి స్థాయి, జాతీయ స్థాయి పదవి అప్పచెప్తారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పీసీసీ పగ్గాలు అప్పచెప్తారా అన్న దానిపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. దాంతోపాటు ఆమె రాజ్యసభ రాజ్యసభ పదవిని కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక లేదంటే తెలంగాణ నుంచి వైఎస్ షర్మిల రాజ్యసభ కూడా పంపే అవకాశాన్ని కూడా ఏఐసిసి పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహాన్ని కూడా పెట్టుకున్నారు. ఆమె ఫిబ్రవరి 17న వైఎస్ రాజారెడ్డి పెళ్లి కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ నెలన్నర పాటు ఆమె పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంటారు కాబట్టి ఆ తర్వాత పూర్తి స్థాయిలో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైఎస్ షర్మిలను ఉపయోగించుకొని పార్టీని, కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. రైట్ మొత్తంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికకు దాదాపు ముహూర్తం ఖరారైపోయింది. ఈ నెల 4న ఉదయం 11 గంటలకు చేరబోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరాం, వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. పార్టీని సైతం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీదే ఈ పార్టీని పెట్టడం జరిగింది. సో ఆయన స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అగ్రనేతగా ఒక వెలుగు వెలిగారు. సో
ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండి కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించడం జరిగింది. గతంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలవడం జరిగింది. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిలకి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తారో, ఆమె సేవల్ని ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు అన్న ఉత్కంఠ నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా షర్మిలని చాలా కీలకంగా వినియోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా 4వ తేదీ మధ్యాహ్నం, గురువారం మధ్యాహ్నం ఆమె కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేసి పార్టీలో ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకోబోతున్నారు. ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆమెకి ఏ బాధ్యతలు అప్పగిస్తారు అన్న దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. కడప ఎంపీ సీటుకి సంబంధించి చర్చ జరుగుతోంది, లేదా అసెంబ్లీ ఎన్నికల బరిలో. అలాగే ఆమెకి పార్టీ ప్రచార కమిటీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే షర్మిల గతంలో ఏపీలో పాదయాత్ర చేసి విస్తృతంగా జగన్ సోదరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆల్టర్నేట్ గా షర్మిల సేవల్ని కాంగ్రెస్ పార్టీలో వినియోగించుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.